నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హోలీ, ఇవాళ మార్కెట్ ఏమో బందయిపోయింది. మనేమో మార్కెట్ బంద్ అవ్వడం వల్ల మనం తప్పిపోయామనుకోవచ్చు చెప్పొచ్చు. ఓకే. ఇవాళ సౌత్ కొరియా మార్కెట్ అండ్ జపాన్ మార్కెట్ 3% అవుట్ అయిపోయింది. ఒక స్పిన్ హ్యాకర్ చేసి ఒక్క యూనిట్ స్పెషల్‌లాగా స్టంప్ లేదు. చాలామంది అడగొచ్చు. అమెరికాలో మార్కెట్ పడలేదు. ఎందుకు ఇక్కడ మొత్తం పడుతున్నది? మనం పడడం అన్నది ఒకటినే చెప్తున్నా అని. ఎందుకు పడుతుంది అని దానికి నేను ఇప్పుడు చెప్తాను. ఒక స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అని అక్కడ నుంచేమో 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ వరల్డ్‌కేని వస్తుంది. 20% సార్ అని మీరు అనుకోవచ్చు. ఇండియాకి, జపాన్‌కి, సౌత్ కొరియాకి, చైనాకి దీని నుంచే మెజారిటీ అమౌంట్ ఆయిల్ దీని నుంచే వస్తుంది. దీనివల్ల ఓకే. క్రూడ్ ఆయిల్ మన ఊరికి రావడం ఉంది. మన ఊరికి రావడానికి చాలా కష్టం. ఓకే. దీనివల్లేమో జపాన్, సౌత్ కొరియా మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. అలాగే వికెట్ కీపర్ చూసుకొని మార్కెట్ పెవిలియన్‌కెళ్తున్నది. ఇరాన్ ఇవాళ మార్నింగ్ ఏం చెప్తున్నారంటే, ఏదైనా షిప్పేమో హుమూస్‌లో చూశాననుకో, డమాల్ డమాల్ తీసేస్తాం. నా వల్ల రియాదే కొట్టడం వల్ల ఇదంతా అన్నాడు. టెంపర్‌లాగా ఆయిల్ అంతా ఖాళీ చేస్తాం. తలకా ఆయిల్ గాని అక్కడొచ్చిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హుర్ముజ్ ఖాళీ అయిపోతుంది. ఒక 20 కిలోమీటర్స్ అది వైడ్. 33 కిలోమీటర్లు అవుతుంది వైడ్. దానివల్ల 2 పడవలు దాంట్లో కొట్టేశారంటే ఆ దుక్కుమాడి ఎవరు దీనివల్ల మనకి, చైనాకి, సౌత్ కొరియాకు, జపాన్‌కి స్పెషల్ ట్రీట్‌మెంట్. దీనివల్ల క్రూడ్ ఆయిల్ లేకపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో మనకు ప్రీమియం జరుగుతుంది. అలాగంటే ఓకే. $79 ఏమో మొత్తం అవుతుందంటే మనం సిప్పని చేయడానికి ఎక్కువవుతుంది. మనమేమో వెనిజులా నుంచి తెచ్చి, రెడ్ సీతో నుంచి తెచ్చి, గల్ఫ్‌గా ఒమాన్ నుంచి తిరిగి హోమస్ పక్కన నుంచి రాకుండా తెచ్చామనుకోండి, కాస్ట్ చాలా ఎక్కువ. ఎందుకంటే అదంతా తిరిగిసి మన అన్ని రిఫైనరీస్ అంతా గుజరాత్ దగ్గర కట్ చేసాం. మళ్ళీ అక్కడికెళ్ళి గుజరాత్‌కొచ్చి, ఒకసారేమో ఆఫ్రికాని ప్రదర్శన చేసి, సౌదీ అరేబియాని ప్రదర్శన చేసి, ఒమాన్ ప్రదర్శన చేసి, అప్పుడు ఇండియాలో వచ్చి మీదకి రావాలి. దానివల్ల కాస్ట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏంటవుతుందని అంటే, నిన్న ఒక న్యూస్ వచ్చింది ఇండియాలోని. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఈ ఎఫ్ఐఎస్ డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఎళ్ళిపోవడం అన్నీ చూసి నెట్ చేసి చూసామంటే, ఓకే. ఇండియాకేమో $13.2 బిలియన్ తక్కువుంది. అలాగని వస్తుంది. ఓకే. ఆ డెఫిసిట్ అవుతుంది. ఆల్ టైమ్ హైలో ఉంది ఇప్పుడు. తక్కువగానే ఉంది అది. చాలా ఎక్కువగానే ఉంది. ఆల్ టైమ్ హై. దాంట్లో $10 పెరిగింది. జేఎఫ్ఎం తలకు డెఫిసిట్ ఎంత అయింటుందని చూడండి. ఇమ్మీడియేట్‌లీ రూపాయి ఏమో ఐసీయూలోకెళ్ళిపోయింది. కష్టపడి సైకిల్ పంపేసుకున్న రూపాయిని ఒరే రోజుల్లోని బెలూన్‌లో గాలి తీసినట్టు తీసేసి 91.82 ఇలాగ మార్నింగ్ చూశాను. ఇలాగనే ఫారెక్స్ మార్కెట్ అంతా నేను ఎప్పుడూ తీసి ఉంచుంటాను. దానికి అంత ఏమో ఆపడం వేయట్లేదు. 91.82 అలాగనే ఉంది. ఇప్పుడు 91.93లో ఉంది. న్యూస్ చెప్తున్నారు. రేపు మార్కెట్ తీసినప్పుడు 92 టచ్ అవుతుంది. రైటేనా? దీనివల్ల ఇలాగ స్టడీగా ఉన్నారు. మనం గోల్డ్ కూడా కొంటాం. ఇంకా షార్టేజ్‌లో ఉన్న గోల్డ్ ఇంకా పెరుగుతుంది. అందుకే డాలర్ అవసరం ఉంటుంది. దీనివల్ల ఈ డాలర్ తలక తక్కువేమో రూపాయి తలక వాల్యూ తగ్గుతుంది. రూపాయి తలక మదింపు తగ్గిందంటే వైట్ ఉండడం మిగతా అంతా కూడా అమ్ముతారు. వైట్ పీపుల్ అమ్ముతారంటే ఇమ్మీడియేట్‌లీ 24,000కి టచ్ అవుతుంది. 24 టచ్ అయిందంటే ఆల్రెడీ మార్జిన్ ట్రేడ్‌లు వేసినోళ్ళు అందరూ రామ కృష్ణ అంటారు. నేనేమో బీ రిచ్‌లో ముందు రిచ్ చెప్పినట్టుగా డాయిచ్ బ్యాంక్‌లో ఒక మనిషి వచ్చి చెప్పారు. 1,26,000 మార్జిన్ ట్రేడ్‌లో ఉంది సార్. ఇలా ఉన్నోళ్ళందరికీ నా రేట్ అర్థం అవ్వలేదని చెప్తున్నా. నేను టపని మార్జిన్స్ కట్ అని అమ్మేసించారు. ఇవాళ మార్నింగ్ ఏమో ఫైర్ సేల్ జరిగింటది. 4 మార్నింగ్ ఏమో ఫైర్ సేల్ జరుగుతుంది. చాలామంది డబ్బులు వదిలేస్తారు. జరుగుతుంది. తల తగ్గించుకోవడం కష్టం. ఇదవుతుంది ఫస్ట్ న్యూస్.
నెక్స్ట్ న్యూస్ ఏంటంటే గోల్డ్ పెరగలేదు, తగ్గలేదు. ఇంకా గోల్డ్ క్రాష్ మార్కెట్‌లో డబ్బులు లేకపోవడం డిస్కౌంట్‌లోని ఓకే. రూ. 10 తగ్గింది. కానీ రూపాయితో 92, 93 అవ్వడం వల్ల ఇవాళ మార్కెట్ అమెరికాలో గోల్డ్ పర్లేదండి. రేపు గోల్డ్ భయంకరం పెరుగుతుంది. ఇది 2 పాయింట్. రూపాయి వీక్‌నెస్ వల్ల రేపు పెరుగుతుంది. ఈ టైంలో జెఫ్రీస్ అన్న ఏం చెప్తున్నానంటే ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అయినట్టు. ఓకే. 5 ఇయర్స్‌లో గోల్డ్ ఏమో 10,000 దాటిపోతుంది. ఈ గోల్డ్ 10,000 దాటిందంటే ఇండియాలో ఏంటవుతుంది? ఇవాళ 5,400 ఉన్నప్పుడు 24 క్యారెట్ 15,000కి దేని ఉంది. 116 అని ఉంచుకోండి. అలాగే డబల్ 32. ఇంకా దాంట్లోనే మధ్యలోనేమో రూపాయి ఏమో 92 నుంచి దానికి ఒక 30% వేసుకోండి. దానికినేమో పర్సెంటేజ్ అంటే 20-40 వెళ్తుంది. అలాగని కనెక్షన్ తప్పేసామని 40,000 రూపీస్ కంపల్సరీ వెళ్ళిపోతుందని నిజం చెప్తున్నారా? ఎవరే 40 చెప్తున్నారంటే కిట్ కనెక్ట్‌లో చూసామంటే రూ. 25 చాలా దగ్గరలో చూసామంటే 25,000 నెక్స్ట్ కన్ఫర్మ్. మీరు కానీ ఇప్పుడు గోల్డ్ కొన్నారంటే 5 ఇయర్స్‌లోని ఒక గ్రామ్‌కి రూ. 20,000 పడుతుంది. ఇది నేను చెప్తున్నాను. ఓకే. జెఫ్రీస్ చెప్తున్నాడు అని రూ. 35,000 చూస్తారని. ఇప్పుడు 1000 గ్రామ్స్ కల్లా ఎంచారంటే 35 లక్షలు కొలుస్తారు. అలాగని చెప్తున్నాడు. వీటిని క్యాలిక్యులేషన్ వేసి ఇప్పుడే డబ్బులు క్యాలిక్యులేషన్ చేస్తూనే ఉన్నారు. సో ఇది నేను చెప్పలేదు. జెఫ్రీస్ చెప్తున్నారు. అలాగంటే 25 కన్ఫర్మ్ మనం ఉంచుకోవచ్చు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇప్పుడేమో ఇరాన్, యూఎస్, అమెరికా యుద్ధం పెద్ద డ్రోస్‌గా నడుస్తున్నది. మీరందరూ చదువుతున్నప్పుడు అమెరికా ఇరాన్‌ని ధ్వంసం చేస్తాను అని అనుకుంటున్నా. అలాగేంటి కాదు. ఇప్పుడు ఇరాన్ అవుతుంది అడ్వాంటేజ్ అవుతున్నది. ఆడికి పోవడానికి ఏం లేదు. ఎంతమందైనా బరి అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక డ్రోన్ అవుతుంది $20,000. డ్రోనా పంపిస్తూనే ఉన్నారు. ఆ డ్రోన్ పైన తీసుకురా షూట్అవుట్ చేయడానికి ఒక వెయిట్ మిసేజ్ అవుతున్నది $1,000,000 అవుతున్నది. ఒకేమో $20,000 చేస్తాడు. ట్రంప్ ఏమో $1,000,000 ఎంత అది. 24 రోజులకి ఒక డ్రోన్ తీస్తున్నారంటే రూ. 10,000 బాంబు వేయాలి. ఇది సక్సెస్ఫుల్లీ తరతరలుగా దాంట్లోనే ఆయిల్ ప్లాంట్ బంద్ చేసేసారు. అరామ్కోలో అలాగే బాంబు వేస్తూనే ఉంది. అందరూ కలిసి వేసారంటే క్రూడ్ ఆయిల్ 100 దాటిపోతుంది. అదంతే కాదు అమెరికాలోనే కేవలం ఎయిర్ పవర్ చేంజ్ చేయడం అవ్వదు. ప్రజల్ని కింద దించాలి. ప్రజల్ని కింద దించారంటే అది ముందు చూసుకొని నలుగురిని చంపేశారంటే ఎవరు కొలుస్తున్నారు లేదని అమెరికాలో బాడీ బ్యాగ్స్ వెళ్తుంది. ఆల్రెడీ అమెరికన్ 6 పేర్లు చనిపోయారు. దాంతో ట్రంప్కి ప్రెషర్ వస్తుంది. నవంబర్ మిడ్ టర్మ్ ఎలక్షన్ వస్తున్నది. ఈ పోరు ఎలాగెళ్తుందని మాకు తెలియడం లేదు. ఇది 3వది పాయింట్. దుబాయ్‌లో డబ్బుకి రియల్ ఎస్టేట్ తీసుకోండి. చాలామంది అడ్వర్టైజ్మెంట్ చేశారు. నేనే కొనమని చెప్పాను. లేదు. నేను ఏంటి డిఫరెన్స్ అని చెప్పాను. ఇండియాకి, దుబాయ్‌కి. నేనే దుబాయ్‌కి రియల్ ఎస్టేట్ కొనలేదు అక్కడ. ఎందుకు కొనలేదండి? ఇది ఎగ్జాంపుల్. నేను అక్కడ చాలా కాలం వరకు అక్కడ సాహు బాంబు వేసింది మన ఇంటి బాల్కనీలో పడింది. ఇప్పుడంతా నన్ను వీడియో తీసినందు అప్పుడు వీడియో తీసుకునే ఫెసిలిటీ లేదు. మాకు బ్యాక్ యార్డ్‌లోనే ఒక స్కడ్ మిసైల్ పడి ఆ పీస్ మన ఇంట్లో చాలా కాలం వరకు ఉంటుంది. షో పీస్‌లో ఉంచాం. ఇదే స్కడ్ అని. దానివల్ల ఎక్కడైనా ఎప్పుడైనా మిసైల్ పడుతుంది. మిసైల్ పడిందంటే వైటోళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. వైట్ పీపుల్ వెళ్ళిపోయారంటే దుబాయ్ పడుకుందో పడిపోతుంది. బుర్జ్ ఖలీఫాని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దానివల్ల కానీ అప్పు తీసుకొని రిలీజ్ చేసుకున్నాను కానీ ఆ పొజిషన్ ఏంటి? ఒక వైట్ తువ్వాలి కదా! దీనివల్లే వదిలేసాం. ఈ వార్త అయిపోయినా కూడా మిడిల్ ఈస్ట్‌లో ఒక పౌడర్ కేక్ ఏదైనా ఒక వారం ఇంకో దాన్ని దాటిపోతుంది. దానివల్లే సేఫ్టీగా మనం గోల్డ్ వేస్తాం. గోల్డ్‌లో ఉంచాం మనం. దీనివల్ల ఇక చాలామంది ఏం చెప్తున్నారు 2 నెలలు జరుగుతుంది ఇది. 2, 3 నెలల వరకు ఈ వార్‌ని పెంచారంటే అమెరికాకి పెద్ద నష్టం. అమెరికా ఏంటంటే ఇరాన్‌కి 10 పేరు మళ్ళీ వీరు త్యాగం
ప్రాణాలు వదిలినట్టుగా అనిపిస్తుంది. సో, అన్‌ఈక్వల్ లాసెస్ ఉండడం వల్ల అమెరికాకి పెద్ద నష్టం. అలాగని చెప్తున్నారు. దీంట్లో ఇండియాలో ఏం జరుగుతుందంటే, నిత్యావసర రేట్లు పెరుగుతాయి. రూపాయి కింద పడుతుంది. ఏ స్టాక్స్ అనేది డాబర్ కొలిచొస్తుంది. మనందరికీ సలాం సలాం అని చెప్పాలి. ఈ సమయంలో ఏఐ వల్ల ఐటీ ఇండస్ట్రీ పడడానికి ఛాన్సెస్ ఉంది. రీఅడ్జస్ట్‌మెంట్ ఫేజ్. రెవెన్యూ ఫ్లాట్ తగ్గిందంటే ఇక్కడ డాలర్ తగ్గాయి. రూపాయి ఇంకా అతపాలంకి వెళ్తది. దీనివల్ల మనం గోల్డ్, రూపాయి, డాలర్ అయినా కాపాడడానికి ఈ సిట్యుయేషన్ కూడా కరెక్ట్‌గా పడిపోతుంది. ఇదే మనం ఫాలో చేస్తాం. జెఫ్రీస్ చెప్తున్నాడు 40,000కి వెళ్ళిపోయిందంటే ప్రపంచం చాలా క్రైసిస్‌లోకెళ్ళి లోనికెళ్ళి పైనకి వచ్చినట్టుగా. అప్పుడు డెఫినెట్‌లీ 42లోకెళ్ళింది 5 ఇయర్స్‌లో ఉంటే పెద్ద ఆయన టెంప్ట్ అయిపోతారు. గోల్డ్‌ని కూడా తీసేస్తారు. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎకనామిక్స్ టైమ్‌లో ఒక న్యూస్ చూశాను. గోల్డ్ లోన్ చాలా పాపులర్ అయిపోయింది. ఓకే. 5,00,000 మీదనున్న గోల్డ్ లోన్ తీసుకున్నారు. డబ్బున్నోళ్ళే గోల్డ్ తీసుకుంటున్నారు. బేసికలీ ఫండమెంటల్ ఒక రాంగ్. ఎవడందరూ 30 పౌండ్స్ ఉంచినా కూడా 2,000, 3,000 కొనేసి 30 పౌండ్‌కి కొన్నారు. జియా 9,00,000 అయిపోయింది తన చేతిలో. వాళ్ళు వీళ్ళేమో 5,00,000 లోన్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద రిచ్ పీపుల్ 5,00,000 లోన్ తీసుకోవడం ఒక తెలివి తక్కువ పని. ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందంటే గోల్డ్ వచ్చేసి అలా డబ్బులు వచ్చిన తర్వాత గోల్డ్‌ని పైన తీస్తున్నాను. దానివల్ల 1,00,000, 2,00,000 గోల్డ్ తీసుకున్నాను అందరు లోన్. ఇప్పుడు 5,00,000 వరకు తీసుకుంటున్నారు. 1,00,000 కిందన గోల్డ్ తీసుకోవడం ఎందుకు తక్కువైందంటే 10 గ్రాములు ఉన్నోళ్ళు కూడా 2, 3 లక్షలకు తీసుకెళ్తారు. ఇది తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు. డబ్బున్నోళ్ళే గోల్డ్ తీసుకుంటున్నారని. అది చేస్తుంది తప్పు. మన అలాగ ముత్తూట్ మనపురంలో ఉన్నాము. సౌత్ ఇండియన్‌లో ఫెడరల్‌లో కూడా ఉన్నాం. ఇంకా ప్రజలు గోల్డ్ ఎక్కువ కొంటారు. తీసుకుంటారు. మనకు గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తరగతి మీకు కాంటాక్ట్ చేస్తారు.